లైవ్ షోకి తిరిగి స్వాగతం. అతిథుల పరిచయం శ్రీ శైలజానాథ్ గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రివర్యులు. శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ యువమోర్చా అధ్యక్షులు. శ్రీ విజయబాబు గారు, సమాచార హక్కు కమిషనర్, ప్రముఖ విశ్లేషకులు. శ్రీ రేవంత్ రెడ్డి గారు, టీఆర్ఎస్ ఆర్మూర్, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గ శాసనసభ్యులు, ఆ పార్టీ సీనియర్ నేత. ఇక ముందుగా మళ్ళీ ముద్రగడ పద్మనాభం గారి ఇష్యూ. ఈరోజు కళా వెంకట్రావు గారు, మంత్రి అచ్చెన్నాయుడు గారు చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే చర్చలు జరుగుతాయా లేదా అనేది ఒక ఆస్పెక్ట్ అయితే, ముద్రగడ పద్మనాభం గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 2 ఎకరాల వ్యక్తి 2 లక్షలు కొట్టి ఎలా సంపాదించారంటూ చేసిన ఆరోపణల వల్ల మళ్ళీ ప్రతిష్టంభన ఏర్పడింది చర్చల్లో అనేటువంటి వార్తలు కూడా వచ్చాయి. అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు కూడా డైరెక్ట్గా ముద్రగడ గురించి మాట్లాడకపోయినా నేతలతో మాట్లాడండి అని సలహా ఇవ్వటం, చర్చలకు వెళ్ళండి అని సలహా ఇవ్వటం, దాంతో అంతకుముందు ప్రభుత్వం వైపు నుంచి ఇప్పుడు మనం చేయగలిగేది ఏముంది, మనం జాగ్రత్తగా డీల్ చేయాలి, దీక్షను విరమింపజేసే ప్రయత్నంలోనే ఉండాలన్నటువంటి వార్తల నుంచి ఇప్పుడు మళ్ళీ చర్చల వైపుకు వెళ్తున్నటువంటి తీరు, ఈ పరిణామాలపై ముందుగా విజయబాబు గారు మాట్లాడతారు. ఇప్పుడు ఏదైనా సమస్య జటిలమైనటువంటి సమస్య, సున్నితమైనటువంటి సమస్య ఉన్నప్పుడు దానికి ప్రధానంగా చర్చల ద్వారానే పరిష్కారం ఉంది. అంటే ఎటువైపు కూడా నష్టం అనేది జరగకుండా, సమాజానికి కష్టం జరగకుండా చేయాలి. ఆ ప్రాసెస్లో చర్చలు అనేది అవసరం. అయితే అసలు డిమాండ్స్, ఇప్పుడు ఆయన ఒక ఇష్యూని చాలా కాలంగా అన్ని పార్టీలు, కాపులు కొంతమందికేమో ఓట్లు, కొంతమందికేమో సినిమా టికెట్లు, ఆ రకంగా అంతే. కాపులు అంటే వాళ్ళకి సినిమా టికెట్లు, కానీ వాళ్ళ సమస్యలకు వచ్చేసరికి నేను జాతీయ నాయకుడినో లేకపోతే మరో నాయకుడినో అని చెప్పి దులిపేసుకునేటువంటి వ్యవహారం మనం చూస్తూనే ఉన్నాం. పవన్ కళ్యాణ్ ఓపెన్గా ఇందులో ఇదే ఉందండి. ఇప్పుడు వాళ్ళ సినిమా అనగానే మీకు తెలియదు ఏముంది, ఏ రకంగా ఎదిగారు వాళ్ళు నటులుగా అంటే కేవలం ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు. కాబట్టి మీకు ఆ గోదావరి జిల్లాలకు వెళితే పాపం సినిమా మొదటి రోజు వాళ్ళ ఖర్చు పెట్టుకొని పెద్ద పెద్ద కటౌట్లకు పూలదండలు వేసి ఫ్లెక్సీలుగా టై కట్టి జేబులో డబ్బులన్నీ వదిలించుకుంటా ఉంటే, నేను జాతీయ నాయకుడిని, జెండాకు మాత్రమే సెల్యూట్ చేస్తాను తప్ప వాళ్ళ సమస్యలు నాకు సంబంధం లేదు, కానీ మా సినిమాలకు మాత్రం చూడండి అని పరోక్షంగా చెప్పేటువంటి ధోరణి ఏదైతే ఉందో, ఇది కేవలం ఒక పలాయనవాదమో లేకపోతే కప్పదాటు ధోరణి, తప్పించుకునేటువంటి ధోరణి. పోనీ ఆయన జాతీయ నాయకుడు అని చెప్పని అనుకుంటే కనీసం మొన్న రిపబ్లిక్ డేగా వాళ్ళ పార్టీ కార్యాలయంలో జెండా ఎత్తినటువంటి సందర్భం నాకైతే కనిపించలేదు. అలాగే ఒక బాధ్యత కలిగినటువంటి భారతీయ పౌరుడు అయినట్టయితే మన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అసలు ఓటు హక్కు విలువ తెలిసినటువంటి వాడు, పైగా ఏమనుకున్నారు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈయన పోటీ చేస్తున్నాడు అనేది కూడా వార్తలు వచ్చాయి. అలాంటిది ఓటు వేయటానికి కూడా రాలేదు. ఎక్కడెక్కడ వృద్ధులు, కదలలేనటువంటి వృద్ధులు కూడా బాధ్యతగా ఓటేసేటువంటి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నవాడు, సమాజాన్ని దిశానిర్దేశం చేయాలనుకుంటున్న వాళ్ళకి ఓటు చాలా విలువైంది. నాకు అవసరం ఏముందండి వ్యక్తిగతమైన కోపం. ఒకటేమిటంటే యువతని రెచ్చగొట్టి ఒక బాధ్యతాయుతంగా లేనటువంటి ఏ వ్యక్తి అయినా సరే, ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే, అది చాలా దుర్మార్గం. ఎందుకంటే యువతలో చాలా సెన్సిటివ్ పాయింట్స్, తొందరగా ప్రొవోక్ అయ్యేటువంటి మనస్తత్వం, కమిట్ అయితే ఏంటంటే వాళ్ళ ప్రాణాలు కూడా త్యాగం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి యువతని ఒక సరైనటువంటి దిశానిర్దేశం చేసి నడిపించేటువంటి యువకులు కావాలి, స్వామి వివేకానంద లాగా. అంతే తప్ప వాళ్ళ మీద ప్రసంగాల్లో రెచ్చగొట్టడం, సమస్య వచ్చేసరికి తప్పించుకునే ధోరణి అనేది ఎవరైనా కూడా అట్లా కాదు. ఆయనకు ప్రాబ్లం ఉంది కదా, టీడీపీ బీజేపీతో మిత్రపక్షంగా ఉంది. మరి అటువంటిప్పుడు ఆయన ఎట్లా ఇప్పుడు ముద్రగడ గారికి మద్దతు ఎట్లా ఇస్తాడు? టీడీపీయా లేకపోతే మరొకటి, అది కూడా చెప్తా. ఇప్పుడు టీడీపీతో ఆయనకు బాధ్యత ఉన్నప్పుడు మీ మీడియా ఏం చేశారు, ఆయన ఏదో కేరళ షూటింగ్లో ఉన్నాడు, వచ్చేస్తున్నాడు, ఆహా ఊహ అని స్క్రూలింగ్లు వేసి బ్రహ్మాండమైన హడావుడి చేశారు. తీరా వచ్చిన తర్వాత ఏంటంటే ప్రెస్ మీట్ పెట్టాలంటే కేరళ నుంచి పెట్టచ్చు, హిమాలయ పర్వతాల నుంచి కూడా పెట్టచ్చు. ఇప్పుడు మనకున్న దీంట్లో ఇక్కడికి వచ్చి ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఏదో ఉపదేశాలు ఏమో ప్రవచనాలు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఉభయలు కూడా సర్దుకోండి. ఆయన చేయాల్సిన పని ఏంటంటే ప్రభుత్వంలో ఒక భాగస్వామిగా ఉన్న వ్యక్తి కాబట్టి ఇవాళ ఒక సెన్సిటివ్ ఇష్యూ జరుగుతూ ఉంది, అనేక మంది సఫర్ అవుతున్నప్పుడు జాతీయ నాయకుడు అంటే ఏంటంటే, గాంధీ గారు ఆ రోజుల్లో దళితుల సమస్య వచ్చినప్పుడు ఆయన భుజాన్ని చెప్పుకొని ఆయన చేయలేదా? జాతీయ నాయకుడు అంటే ఏంటి అర్థం? ఈ జాతిలో ఒక ప్రాంతంలో ఒక మెజారిటీ వర్గం కొనారిల్లుతున్నప్పుడు లేకపోతే ఒక ప్రాంతం ఎదుగుతున్నప్పుడు చొరవ తీసుకొని దాన్ని అమికబుల్గా సెటిల్ చేయాలి. నీకు ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఎలా ఉన్నాయంటే ఇవాళ ప్రభుత్వంలో ఒక భాగస్వామి, కాపుల పక్షాన ఒక అట్రాక్టివ్ ఫిగర్గా ఉన్నావు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడి కేంద్రం దగ్గరికి వెళదాం పదండి, అవసరమైతే దాన్ని పలాయనవాదం అని అంటే, అవకాశవాదం పలాయనవాదం అంటే ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి, ఎన్నికల రాజకీయాల్లోకి రాకముందే ఆయనకి రాజకీయం ఉంటబట్టింది అనడానికి ఈ ట్వీట్లు చాలు.
కాబట్టి అంటే దీనివల్ల మరి ఆయన కాపుల్లో బాగా నెగిటివ్ వచ్చి ఉంటుంది కదా, అందుకు సిద్ధపడతాడు ఆయన. సినిమా ప్రపంచం ఎలా అంటే మళ్ళీ ఆయన సినిమా తెర మీద ఒక 1000 మందిని ఫటఫటా ఫైట్ చేస్తే ఈ పాపం ఈ కుర్రోళ్ళందరూ కూడా మళ్ళీ అట్రాక్ట్ అవుతారు. ఇది మనకున్న బలహీనత, సమాజంలో మనకున్నటువంటి సామాజిక రుగ్మతల్లో ఈ సినిమాయ అనేటువంటిది ఇది ఒక ప్రధానమైందండి. చాలా దురదృష్టం. ఇప్పుడు హీఈస్ ద మ్యాన్ హూ కెన్ సెటిల్ ది ఇష్యూ విత్ ఇన్ నో టైం. ఎలా అంటే ఇప్పుడు ఆయన ఒక భాగస్వామిగా ఉన్నాడు ప్రభుత్వంలో. సో ఈయన చొరవ తీసుకొని సీఎం గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి, అదే రకంగా ముద్రగడ దగ్గర కూడా వెళ్ళి ఏమంటే దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం, ఇష్యూని మీరు హైలైట్ చేశారు, ఓకే డన్ అయిపోయింది. దీనికి ఏంటంటే కొంత టైం వెసులుబాటు అడుగుతున్నారు కాబట్టి అటు ప్రభుత్వం కొంత మెట్టు దిగేటట్టుగా, వీళ్ళు కొంత మెట్టు దిగేట్టుగా 9 నెలలు కాకపోతే 6 నెలలు, ఈయన 3 నెలలు అంటున్నాడు. వయా మీడియాగా సెటిల్ చేస్తే ఉభయ పక్షాలు కూడా చేయగలిగిన పరిస్థితి ఉంది. ఈయన సరైన మనిషి అని కూడా నేను అనుకుంటున్నాను ఈ సమస్యకు సంబంధించి. చొరవ తీసుకుని నేను జాతీయ నాయకుడు అదో పెద్ద హాస్యాస్పదమైన విషయం. జాతీయ నాయకులు ప్రాంతీయ సమస్య. రాహుల్ గాంధీ దేనికి వచ్చాడంటే ఆయన యూనివర్సిటీకి, వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక ప్రధానమైన వ్యక్తిగా ఉన్న వ్యక్తి దేనికి వచ్చాడు? ఇన్సిడెంట్స్ ఇప్పుడు మద్రాసు తమిళనాడు, కేవలం ఒక మద్రాసు నగరం తమిళనాడు మొత్తం కాదు, అయితే సాక్షాత్ భారత ప్రధాని స్వయంగా హెలికాప్టర్లో దేనికి వెళ్ళాడు? అది జాతీయ సమస్య కాదు కదా, ప్రాంతీయ సమస్యగా. ఓకే. కాబట్టి ఇది కప్పదాటు ధోరణి, తప్పించుకునేటువంటి ధోరణి. అలాగే ఇక ముద్రగడ గారికి కూడా మన ఎన్టీవీ ద్వారా విన్నవించేది ఏంటంటే, ఓకే మీరు సమస్యని హైలైట్ చేశారు కానీ ప్రాణాలతో చెలగాటం ఆడటం, మరి 2 లక్షల కోట్ల ఆరోపణ ఆ పాయింట్కి వస్తున్నాడు. ఎవరికి కూడా మంచిది కాదు. ఫస్ట్ మీ డిమాండ్ ఏంటి? మీరు అన్నది జీవో ఇష్యూ చేయాలి అన్నారు. జీవో ఇష్యూ చేయటం అనేది హాస్యాస్పదమైన విషయం. జీవో వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఆ ఇష్యూ అని మళ్ళీ ఇష్యూని డీవియేట్ చేయడానికి బోత్ సైడ్స్, ఇటు ప్రభుత్వం ఇటు వాళ్ళు కూడా ఏమైంది, జగన్ వర్సెస్ చంద్రబాబు నాయుడు గారు అన్నట్టుగా ఇష్యూ యనమల గారు ఇంకో సంచలన ఆరోపణ చేశారు, ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ప్రతిపక్షాలు. అదే చెప్తున్నాను, అదేమైందంటే రాజకీయం అయిపోయింది. ఇష్యూ వల్ల టోటల్ గా కాపుల సమస్య వాళ్ళిద్దరి మధ్య గొడవల కింద అయింది. ఇప్పుడేమో వ్యక్తిగత పరస్పర దోషణలకు వెళ్ళింది. కాబట్టి దీన్ని కులాన్ని రాజకీయానికి అడ్డుపెట్టుకోకూడదని నిన్న వాస్తవంగా చెప్పారు. జరుగుతున్న సమస్య కూడా ఏంటంటే, ఒకటి గవర్నమెంట్ 6 months లో చేస్తామని చెప్పి అన్నారు. 6 months లో చేయలేనప్పుడు ఓకే మాకున్న ఈ ప్రాసెస్ డిలే అనేది ఎవరికైనా ఉంటుంది. ఈ డిలేలో ఇంత చేస్తున్నాం, 2000 కోట్లు అన్నాం, 2000 కోట్లు ఈ కారణాల వల్ల ఇవ్వలేకపోతున్నాం కాబట్టి 1000 కోట్లు ఇస్తున్నాం, మళ్ళీ ఇంత ఇస్తాము అని చెప్పుంటే అసలు ఇంత ప్రెసిపిటేట్ అయ్యేది కాదు. ఈ సమస్య రెచ్చగొట్టేటువంటి పరిస్థితులకేమో ప్రభుత్వం కారణం అయితే, సమగ్రమైనటువంటి ఇది లేకుండా ఈ ప్రాసెస్ ఎలా ఉండాలంటే డెమోక్రటిక్ ప్రాసెస్లో ఆందోళన అనేది ఫస్ట్ ఏం చేయాలి? ఇప్పుడు ఆయన అక్కడికి సీనియర్ నాయకులందరూ కూడా వెళ్ళారు, వాళ్ళందరితో కూడా మాట్లాడిన వాళ్ళ ఒపీనియన్స్ తీసుకోవాలి. అదే బహిరంగ వేదిక నుంచి ఒక అల్టిమేటం జారీ చేయాలి. ఆ తర్వాత ఇప్పుడు ఏదైతే ఒక్క నిమిషం కిర్లంపూడిలో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఉన్నారు, తాజా పరిణామాలను వివరిస్తారు. చంద్రశేఖర్, అక్కడ ఏం జరుగుతోంది? తాజా పరిస్థితి ఏమిటి? కిర్లంపూడి గారి మన ముద్రగడ గారి దీక్ష విరమించే సూచనలు ఏమైనా కనపడుతున్నాయా? ఆయన ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది? పైగా నిన్న సంచలన ఆరోపణ చేయటం, ఇటువైపు ఏమో ప్రభుత్వాన్ని అస్థిరపరిచారనే ఆరోపణ, వీటన్నిటి మీద ఎట్లా ఉంది అక్కడ వాతావరణం? కొమ్మినేని గారు, రాత్రి పొద్దుపోయిన తర్వాత ఈ దీక్షకు సంబంధించిన ఒక డెవలప్మెంట్ జరిగింది. పొద్దుపోయిన తర్వాత తోట త్రిమూర్తులు అలాగే బొడ్డు భాస్కర్ రామారావు ముద్రగడ ఇంటికి వచ్చి ముద్రగడతో చర్చలు జరిపారు. ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. ఒక పక్క యనమలతోటి తీవ్రమైన వ్యాఖ్యలు చేపిస్తూనే మరొక పక్క ఎంతో చర్చల కోసం ఆ ఇద్దరు ఎమ్మెల్సీని ఎమ్మెల్యేని ఇక్కడ పంపింది. 8 గంటల ప్రాంతంలోనే ఇక్కడికి సమాచారం వచ్చింది వీళ్ళు వస్తారని. 10 గంటల ప్రాంతంలో మనం ఎన్టీవీలో ఈ విషయాన్ని కూడా బ్రేక్ చేశాము. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు ఇక్కడికి రాబోతున్నారు, చర్చలు జరపబోతారని వాళ్ళు వచ్చి చర్చలు జరిపారు. అది కూడా ముద్రగడ పద్మనాభం అనుమతి తీసుకొని మేము వస్తున్నాము, మాతో మాట్లాడతానంటే మేము మీతో చర్చలకు వస్తామని చెప్పారు. ఆయన అంగీకరించినట్టు రాత్రి 12:15 సమయంలో వాళ్ళిద్దరు ఇక్కడికి వచ్చి మాట్లాడారు. 4 అంశాల మీద 2 పక్షాలకు ఏకాభిప్రాయం కుదిరినట్టుగా వెళ్తూ వాళ్ళైతే చెప్పారు. ఇక్కడ ముద్రగడ శిబిరంలోని ముఖ్య నాయకులు కూడా అదే విషయాన్ని ధృవీకరించారు. అయిపోయింది. ఈ రోజు 11-12 గంటల ప్రాంతంలో మంత్రులు అచ్చెన్నాయుడు, అయ్యన్న పాత్రుడు, కళా వెంకటరావు టీడీపీ ఏపీ అధ్యక్షుడు వచ్చి దీక్ష విరమింపజేస్తారన్నారు. ఇది అనధికారిక సమాచారం. అయితే మనం మాట్లాడినప్పుడు కూడా త్రిమూర్తులతోటి అయిపోయింది, విషయం సాల్వ్ అవుతుంది, రేపు మంత్రులు వచ్చి అధికారికంగా నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేస్తారని చెప్తున్నారు. ఏ హామీల మీద వీళ్ళకి హామీ లభించిందంటే, కాపు కార్పొరేషన్కు ఏడాదికి 1000 కోట్లు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టారు. ఆ విధంగా ఇప్పటికి 100 కోట్లు మాత్రం ఇచ్చారు కాబట్టి మిగతా 1900 కోట్లు కూడా వెంటనే ఇవ్వాలనేది ముద్రగడ పద్మనాభం. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు 7000 కోట్ల అప్పుల నేపథ్యంలో అంత డబ్బులను అయితే ఇప్పుడు ఇవ్వలేము. మిగతా ఇప్పటికే ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్
పెద్ద డబ్బులు ఇవ్వలేదు కాబట్టి ఇప్పటివరకు కాపు కార్పొరేషన్లో వివిధ రకాల రుణాల కోసం 52,000 దరఖాస్తులు వచ్చాయి. ఈ నెల 20 వరకు కూడా ఈ దరఖాస్తులు చేసుకోవడానికి గడువు ఉంది. ఆలోగా ఎన్ని దరఖాస్తులు వస్తే వాళ్ళందరికీ కూడా రుణాలు ఇస్తామని ఒక హామీ ప్రభుత్వం నుంచి వచ్చింది. దానికి ఈయన కూడా అంగీకరించినట్టుగా తెలుస్తోంది. అలాగే ఈ గడువుకు సంబంధించి ఈయన 3 లేదా 4 నెలల్లో పూర్తి చేయాలి, మంజునాథ కమిషన్ నివేదిక ఇవ్వాలనేది ఈయన డిమాండ్ చేశారు. అయితే ప్రభుత్వం ఈ కమిషన్ ఏర్పాటు చేసి ఇప్పటికి 9 నెలలు అవుతుంది. అందులో 2 నెలలు పూర్తయింది కాబట్టి మిగతా 7 నెలల కాలంలోనే ఈ నివేదిక ఇచ్చేలాగా ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెప్పింది. దానికి ముద్రగూడగా సుముఖత వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఇక కీలకమైన మరొక ప్రతిపాదన కూడా ప్రభుత్వం చేసింది. మంజునాథ కమిషన్ లో 4 సభ్యులు వేయాల్సింది. ఆయనతో పాటు ఒక కమిషన్ మెంబర్ ని ముద్రగడ సూచించిన వారిని వేయడానికి కూడా ప్రభుత్వం అంగీకరించినట్టుగా సమాచారం. అలాగే ఈ కేసుల విషయంలో కూడా ఆయన సిబిఐ దర్యాప్తుకు వస్తా ఉన్నారు. సిబిఐ దర్యాప్తు విషయాన్ని ప్రభుత్వానికి చెబుతాం, ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందో దాన్ని బట్టి ఆ నిర్ణయానికి మీరు కూడా కట్టుబడి ఉండాలని ఇద్దరు మధ్యవర్తులు చెప్పారు. అయితే లోతుగా పరిశీలించిన తర్వాతనే కేసులు పెట్టాలి, ఎవరంటే వాళ్ళు కనిపించిన వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టి మాట్లాడారు కాబట్టి కేసులు పెడతాం అనేది పద్ధతి సరికాదని చెప్పారు. దానికి ప్రభుత్వం నుంచి కూడా సానుకూలత వ్యక్తమైంది. ఈ 4 డిమాండ్ల మీద ముద్రగడ కూడా ఓకే చెప్పినట్టుగా వాళ్ళు చెప్పారు. అనుకున్నట్టుగా జరిగితే ఈ 11-12 గంటల ప్రాంతంలో మంత్రులు వచ్చి దీక్ష విరమింపజేస్తారు కొమ్మినేని గారు. మరోవైపు ఆరోగ్య పరిస్థితి అయితే కొంచెం దిగజారింది నిన్న మధ్యాహ్నం నుంచి. ఇక్కడైతే జరుగుతున్న డెవలప్మెంట్ ఏంటంటే పోలీసులు రాత్రి 9 గంటల ప్రాంతంలో ఇదంతా ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు మొత్తం ఒకసారిగా ముక్కుమ్మడిగా వచ్చారు. పోలీసులు ఈ చర్చలు సఫలం ఫలప్రదం అనే దాంతో పని లేకుండా వాళ్ళు పని చేసుకుపోతున్నారు. రాత్రి ఈ కిల్లంపూడి చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిన 200-300 మంది ముద్రగడకు మద్దతుగా ఆయనకు తోడుగా రక్షణగా ఇక్కడ పడుకున్నారు. తెల్లవారుపాటికి మీడియా వచ్చేలోపు మొత్తాన్ని ఇక్కడి నుంచి పంపించేశారు. ఈరోజు ఒక్క పిల్ల పీసును కూడా లోపలికి అలౌ చేయమని పోలీసులు చెప్తున్నారు. మీడియా కూడా చెప్తున్నారు బయట వాళ్ళతో మాట్లాడొద్దు, మీరు టెన్షన్ క్రియేట్ అవుద్ది, మాకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. రాత్రి మనం చూస్తే ఆయన ఇంటికి కార్లు అడ్డం పెట్టుకున్నారు సార్. ఆయన లోపల తాళం పెట్టుకొని ఇంటికి దీక్ష చేస్తా ఉన్నారు. ఈ బయట నుంచి తలుపులు బద్దలు కొడతారనే ఉద్దేశం అనుమానంతో ఆయన చూడండి విజువల్స్ లో కనిపిస్తుంది. 3 డోర్లు ఉంటే 3 డోర్లకి కార్లు అడ్డంగా పెట్టించుకొని ఆయన ఇంట్లో కూర్చున్నారు. అయితే పోలీసులు ఇంటికి కాంక్రీట్ వేసినా మీరు లారీలు పెట్టుకున్నా సరే ఈ రోజు మీ దీక్ష భగ్నం చేసి తీరుతామని చెప్పారు. ప్రధానమంత్రి కూడా వైజాగ్ నుంచి వెళ్ళిపోయిన నేపథ్యంలో పోలీసులు ఫ్రీ అయిపోయారు. ఈ రోజు ఈ దీక్షలో మంత్రులు వస్తారు, అధికారిక సమాచారం అందితే మాత్రం పోలీసులు వీటి జోలికి వెళ్లరు. లేకపోతే మాత్రం ఈ రోజు ఖచ్చితంగా దీక్షను భగ్నం చేసి వీళ్ళిద్దరిని బలవంతంగా ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించడానికి అయితే సిద్ధపడ్డారు. ఖచ్చితంగా మంత్రులు వస్తారని సమాచారం వచ్చిందా? అధికారికంగా అనౌన్స్ చేశారా, చేయలేదా? రాత్రి ఇద్దరు ప్రతినిధులు మధ్యవర్తులు వచ్చి అయితే చెప్పి వెళ్ళారు. మంత్రులు రేపు ఉదయం వస్తారు, చర్చలు జరిపి దీక్ష విరమింపజేస్తారని. పోలీసు అధికారులు అయితే మొత్తం సర్వం సిద్ధం చేసి వాళ్ళ పని అయితే వాళ్ళ పనిలో ఉన్నారు. సార్ ఈ మంత్రులు వచ్చేది రాంది అనే దాన్ని పక్కన పెట్టేసి ఏం చేయాలి అనేది యాక్షన్ ప్లాన్, వాళ్ళ యాక్షన్ ప్లాన్ లో వాళ్ళు ఉన్నారు సార్. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. తాజా పరిస్థితి అంతా వివరించారు. మీరేమంటారు శైలజానాథ్ గారు? చెప్పండి. ఇప్పుడు మీ వాళ్ళు కూడా రఘువీర, చిరంజీవి గారు, రామచంద్ర గారు వెళ్ళాలని ప్రయత్నం చేయటం, ఇవన్నీ అడ్డుకోవటం, ఇప్పుడు ఉన్నటువంటి ముద్రగడ ఆరోపణలు చేయటం, ఇప్పుడు విజయబాబు గారి వ్యాఖ్యలు, వీటన్నిటి నేపథ్యంలో మీ విశ్లేషణ చెప్పండి. నేను దీంట్లో చెప్పేంటంటే అసలు చంద్రబాబు నాయుడు గారికి ఒకవైపు అతను 2 మొహాలతో వ్యవహరిస్తున్నాడు ఈ మధ్య. 2 ఫేసెస్. ఒకవైపునేమో ఒక నిర్బంధం, కేసులు పెట్టడం, సభ జరగనీయకుండా చేయడం, చివరికి అనివార్యంగా నిరాహార దీక్షకు పోయేంత పరిస్థితి ఏర్పాటు చేయడం. చివరి నిన్న కూడా రఘువీరెడ్డి గారు, చిరంజీవి గారు వెళ్తారని చెప్తే మాకున్న స్పష్టమైన సమాచారం అనంతపురం, కర్నూలు నుంచి అట్లాగే కృష్ణా జిల్లా నుంచి పోలీసులు వీళ్ళని హౌస్ అరెస్ట్కి బయలుదేరితే మేము హ్యూమన్ రైట్స్ వాళ్ళని కలిసేసి మేము అప్పీల్ చేసాం. ఆఖరి నేనేమంటా అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక రాజకీయ క్రీడ ఆడుతూ ఉన్నాడు. కాపుల ఓట్లు పోతాయేమో అని భయం, ఇవ్వడానికే మనసు లేదు. ఇది కష్టం నాకు. అన్ని నెలలు ఎందుకు, ఎవరు తప్పు ఎవరు పక్కన పెడితే ప్లెయిన్గా ఆలోచిస్తే పున్నారావు గారి ముద్రగడ పద్మనాభం కాదండి, కమిషన్ మంజునాథ్ కాదన్న ఫస్ట్లో ఉంటుంది ఏదది పుట్టుస్వామి కమిషన్ చాలా వైడ్గా డిస్కస్ చేసి రిపోర్ట్ని గవర్నమెంట్లో పెట్టింది. ఇప్పుడు ప్రాబ్లం సొల్యూషన్ ముందున్నామని చెప్తున్నారు కాబట్టి ఆ పుట్టుస్వామి కమిషన్ని మీరు మంజునాథ్ కమిషన్కి హ్యాండ్ ఓవర్ చేసి దాన్ని వెరిఫై చేయమని చెప్పచ్చు. ఒకటి. రెండవది, ఓ పక్క బీసీల అభద్రతా భావాన్ని ఇక్కడ కృష్ణయ్య గారు వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే ప్రాణం పోయిన అడ్డుకుంటామని కృష్ణయ్య గారు మాట్లాడతారు.
చంద్రబాబు నాయుడు గారు అటువంటి తిరుపతిలో ఒక మీటింగ్ అట్లా గిల్లుకుంటూ ఉంటాడు, అట్లా ఆడగిల్లి ఈడగిల్లి మళ్ళీ ఒక పక్కన కన్నీళ్ళు తుడిచే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అదే ప్రయత్నం అచ్చెన్నాయుడు లేకుంటే ఇంకొకరిపై కన్నీళ్ళు తుడిచే ప్రయత్నం. నేనేమంటా అంటే ఒక స్పష్టమైన విధానాన్ని ప్రభుత్వం ప్రకటించాలా. ఓకే, ఆర్టికల్ 9 ప్రకారం రిజర్వేషన్లు పెంచుతాం. అట్లాగే తమిళనాడు కర్ణాటకలో ఆ 69, 70 ఎంత ఉంటుంది 69, ఆ స్థాయికి పెంచుతాం. కమిషన్ ఇచ్చినది కాపులకు ఇచ్చి మిగతాది బీసీలకు ఇచ్చేస్తాం. సో బీసీలది పెరుగుతుంది. అట్లాగే ఏబిసిడి కేటగిరీషన్ ఉన్నాయి కాబట్టి దీనికి ఇంకో సపరేట్ కేటగిరీ చేసి పెట్టేస్తామని చెప్పేసి స్పష్టంగా ప్రకటించి 1000 కోట్లు 2000 కోట్లు ఏంటంటే కృష్ణా పుష్కరాలకి 800 కోట్లు 600 కోట్లకు జీవో ఇచ్చారు. గోదావరి పుష్కరాలకేమో 1800 కోట్లు అయిపోగొట్టారు. చివరికి వీరు తిరిగినందుకే 200 కోట్లు 250 కోట్లు తిరిగిన ఖర్చులు టీఏడిఏలే పేపర్లు వచ్చి చూసాం. ఆఖరికి తాత్కాలికమైన ఒక బిల్డింగ్ కోసం దానికోసం 200 కోట్లు 100 కోట్లు ఖర్చు పెడతారు. సో చెప్పేదంటే డబ్బులు లేని పరిస్థితి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు నాకు డబ్బులు ఉన్నాయి, ఎప్పుడన్నా అవసరం వస్తే మీ దగ్గర డబ్బులు లేవు, విభజన బాగలేదు, నష్టపోయినాం. మరి అన్ని ప్రాంతాలకు వెళ్తారు, టెంకాయలు కొడతారు. కాంగ్రెస్ పార్టీ ఆ రోజున పార్లమెంట్ అనుకుంది, పార్టీ ఎందుకు ఆ రోజు పార్లమెంట్ ఇచ్చిన అన్ని అష్యూరెన్సెస్ని టెంకాయ కొడతారు. ఇది మాదే ఇది మాదే అంటారు. అంటే ఈ రోజున ముద్రగడ పద్మనాభం గారి యొక్క దీక్ష అది కాపుల యొక్క కోరిక. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆ ద్విముఖంగా లేకుంటే ఒక తోలు కప్పుకున్న వ్యవహారంలాగా కాకుండా స్పష్టమైన విధానం ప్రకటించవచ్చు కదా. రైట్. సో వాట్ ఐ ఆమ్ రిక్వెస్టింగ్ త్రూ యూ ఆల్ ద పీపుల్, అట్లాగే బీసీ వర్గాలకి మీ రిజర్వేషన్ వర్గాలకి అందరికీ కూడా గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు చేసే మాయలో పడబాకండి. దయచేసి స్పష్టమైన ఒక విధానం దీనికి ఉంది. మీ రిజర్వేషన్లు పెంచుకోవచ్చు, మేము అష్యూరెన్స్ ఇస్తూ ఉన్నాం. పార్లమెంట్లో మాకైతే 40-40 సీట్లు ఎంతో ఉన్నాయి, రాజ్యసభలో మేమే మెజారిటీ. మీరు ఇక్కడి నుంచి పంపించండి. ఓకే, మేము ఖచ్చితంగా మీరు మీ మిత్రపక్షం బీజేపీతో ఒప్పించి మాట్లాడుకోండి. మా 45 మంది సపోర్ట్ చేయిస్తాం. ఎట్లా అట్లా రాజ్యసభలో దాన్ని మేము ఆమోదింపజేస్తాం. ఓకే, కనుక పరిష్కారం వస్తుంది. పరిష్కారానికి రఘువీరారెడ్డి గారు చిరంజీవి గారు ఈ మాట చెబుదామని బయలుదేరితే వాళ్ళు హౌస్ అరెస్ట్లు మిమ్మల్ని రాని. ఇంతకుముందు చంద్ర చెప్పాడు అసలు పిల్ల పీచుకు రానివ్వండి అంటే ఏంటి, వాట్ ఈస్ దిస్ అంటే ముద్రగడ గారిని ఏకాకిం చేసి ఒప్పుకుంటేనేమో నీళ్ళు ఇస్తారు, ఒప్పుకోకపోతేనేమో ఎత్తుకుపోతారు, కాంక్రీట్ గోడలను బద్దలు కొట్టి ఎత్తుకుపోతారు. ఇటువంటి దమనకాండతో చంద్రబాబు నాయుడు చేయడం కరెక్ట్ కాదు. ఒక్క నిమిషం మాట్లాడేది కానీ రైట్. శ్రీనివాస్ గారు రాజమండ్రి నుంచి లైన్లో ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్కారం, మాట్లాడండి. శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం సార్. నమస్కారం సార్. మాట్లాడండి. రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరిస్తుంది అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది సార్. చెప్పండి. మనం ఏదో వేరే దేశంలో ఉన్నామా లేకపోతే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది. అసలు ఏంటి ఆ కేసులు ఏంటి వాళ్ళ మీద? ఇప్పుడు ఒక ట్రైన్ తగలబెట్టారు. చంద్రబాబు నాయుడు గారు 10 సంవత్సరాలు అధికారంలో లేడు. ఆయన ఎన్ని దీక్షలు చేశాడు, ఆయన కార్యకర్తలు ఎన్ని బస్సులు తగలబెట్టారు, ఎన్నిసార్లు గొడవలు చేశారు, ఎన్నిసార్లు రాస్తారోకోలు చేశారు, బంధువులు చేశారు. ఒక ముద్రగడ పద్మనాభం గారి మీద 67 కేసులు పెడతారా? అంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలన్నీ గాలి వదిలేసి చచ్చిపోతున్న రైతులు కానీ మిగతా ఈ కాపు కులాస్తుల్లో మన చచ్చిపోయిన వాళ్ళకి కానీ వీళ్ళందరి మీద చంద్రబాబు నాయుడు గారు మీరు కేసులు పెట్టాలండి. దీనికి ఆయన బాధ్యత వహిస్తాడా? కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేసేదానికి ఈయన బాధ్యత వహించమంటే ఈయన బాధ్యత వహిస్తారండి? అది పొరపాటు అండి, చాలా తప్పు. పోతే నారాయణ గారు మాట్లాడుతున్నారు, చిరంజీవి గారు ఏదో చాలా అసహ్యంగా మాట్లాడుతున్నాడు. ఆయన నారాయణ గారు అసలు పొలిటీషియన్ కాదండి. ఆయన పొలిటీషియనే కాదు, ఏదో అడ్డదారిని వచ్చి ఆయనకి వచ్చిన అధికారాన్ని అనుభవిస్తున్నాడు తప్పితే ఆయన పొలిటీషియన్ కాదు. ఇంకో పాయింట్ ఏంటంటే నారాయణ గారి ముందు ఆయన హాస్టల్లో చచ్చిపోతున్నారు పిల్లలు, వాళ్ళ గురించి ఆలోచించమనండి. చిరంజీవి గారిని విమర్శించే అర్హత కానీ స్థాయి కానీ నారాయణ మీకు బాగా కోపంగా ఉన్నారు మీరు. విష్ణువర్ధన్ గారు చెప్పండి, మీరేమంటారు? కమ్యూనర్ ముందుగా ఏంటంటే ప్రభుత్వం భేషజాలను పక్కన పెట్టి ఖచ్చితంగా ఇంతకు ముందే ప్రభుత్వం తరపున అధికారులను కూడా కలిపి పంపచ్చు. ఏం మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలే పోవాల్సిన అవసరం లేదు. రెండోది ఆ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలే పోయి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈ సమస్య అయితే రాష్ట్రానికి సంబంధించిన సమస్య. కాపులు డిమాండ్ కావచ్చు కానీ సమస్య అందరికి సంబంధించింది. ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద ఒకవేళ ఈ రోజన్నా పంపితే మంచి విషయమే. ఖచ్చితంగా దానికి ఒక పరిష్కారం అయితే రావాలి. పెద్ద శైలజానాథ్ గారు మాట్లాడుతూ చాలా విషయాలు చెప్పారు. ఈ కమిషన్లు ఉన్నాయి కదా, కమిషన్లు మళ్ళీ కొత్తగా ఎందుకు, దీనికి 9 నెలలు టైం ఎందుకు, ఇమీడియట్లీ పరిష్కారం చేయొచ్చు కదా. కమిషన్లు వేసింది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి విజయభాస్కర్ గారే, తర్వాత శైలజానాథ్ గారు మంత్రిగా ఉన్న సందర్భంలో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్న సందర్భంలో 38 కులాలను మీరు బీసీలోకి చేర్చడం జరిగింది.
మీరు ఆ రోజు కూడా ఇచ్చినటువంటి ఎన్నికల హామీనే మీ పార్టీకి సంబంధించిన కోట్ల విజయవాసరెడ్డి నుంచి మన రాజశేఖర రెడ్డి వరకు ఇచ్చారు. ఈ రోజు కూడా ఎన్నికల అజెండాలో మీరు పెట్టారు. మరి 10 ఏళ్ళ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు మీరు మీ పార్టీలో పీసీసీ అధ్యక్షుడినటువంటి బొత్స సత్యనారాయణ గారు కాపు సామాజిక వర్గం, ఆయన కూడా నేను వేదిక మీద నుంచి మాట్లాడాడు. కాబట్టి మనం సమస్య వేరే వాళ్ళు అయితే కాంగ్రెస్ వాళ్ళు చాలా బాగా నీట్గా చెప్తారు. వాళ్ళు ఎంత చక్కగా ఉపన్యాసాలు చెప్తారంటే వాళ్ళ అధికారంలో ఉన్న సందర్భంలో వాళ్ళు ఇచ్చిన హామీలు మాత్రం నెరవేర్చకుండా ఈ రోజు మళ్ళీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. మన జరిగిన 2014 ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ కాపులను రిజర్వేషన్లు మేము చేస్తాం అధికారంలోకి వస్తే చెప్పడం జరిగింది. 1994 ఆగస్టులో మీరు చెప్పినటువంటి ఏదైతే ఈ యొక్క కమిషన్ ఏదైతే ఉందో మీ దగ్గరే ఉంది కమిషన్. ఎప్పటిదాకా మీరు అధికారంలో ఉన్నారు? 2013 వరకు అధికారంలో ఉన్నారు. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే మనం ఏదో ఒక రాజకీయ పార్టీ మీద నెట్టివేసి మనం అధికారం లేదు కాబట్టి మనం ఏమైనా మాట్లాడచ్చు అనుకుంటే ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తారు. మరి మీ మిత్రుడు జనసేన నేను చెప్పేంటంటే అక్కడికి అసలుకి తమ్ముడు చాలా ఈ మధ్యకాలంలో బాగా మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ పార్టీనే ఈ రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిన పార్టీ, అది రాజకీయంగా కానీ మిగతా అంశాల్లో కానీ. నేను చెప్పేందంటే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు అప్పుడు ముద్రగడ పద్మనాభం గారి దీక్ష బహుశా ఆ రోజులు అనుకుంటారు, నాకు సరిపడు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు వాళ్ళకి ఇస్తూ కమిషన్ వేశారు. కమిషన్ తర్వాత అప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత దాన్ని కనీసం చూసే ప్రయత్నం కూడా చేయలేదు. అలాగే ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు కమిషన్ వేశారు. మీకు తెలియదేం కాదు, అది అర్థం జరిగే క్రమంలో రాజశేఖర రెడ్డి గారి మరణం, ఈ రాష్ట్రంలో ఉన్న అప్పుడున్న ఎమోషన్స్ కూడా మీకు తెలియదేం కాదు. ఆఖరికి ఏ పని కూడా చేయలేదు. అప్పటికి చాలా సమర్థవంతంగానే ఈ రాష్ట్రం నడిపారు. అధికారంలోకి వచ్చారు. 2004 నుంచి 2014 అధికారం వరకు ఉన్నారు. మీరు 2009 ఎన్నికలు గెలిచిన తర్వాత కమిషన్ గురించి మాట్లాడుతున్నారు. 2004, 2009 5 సంవత్సరాల పాటు మీరే ఈ రాష్ట్రాన్ని వెలగబెట్టారు కదా. అసలు మేము వెలగబెట్టాంలే, ఇప్పుడు నువ్వు వెలగబెడుతున్నావు కదా. ఇంకా స్ట్రైట్ గా ఎందుకంటే శైలజానాథ్ గారు ముఖ్యమంత్రిగా చేయలేదు, వారు మంత్రి. నేను అడుగుతున్నది ఏంది, ఆ రోజు ముఖ్యమంత్రిగా బాధ్యత నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ, రాజశేఖర రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీ వీరు బ్రహ్మాండంగా మాట్లాడతారు. అక్కడికి ఏదో అక్కడికి ఇప్పుడే పునీతులో బయటకు వచ్చినట్లు. ఎందుకంటే ఆయన ఏమనంటే బాగా చెప్తాడు, మేము బాగా చెప్తాం, ఎన్నికల ముందు అకౌంట్లు ఓపెన్ చేస్తా ఉన్నాం, 15 లక్షల గురించి మాట్లాడతారు. అది చాలా విషయాలు మాట్లాడచ్చు. మోడీ గారు చెప్పిన మాట ఒక్కటి కలికానికి దేశానికి ఏమంటారంటే అయ్యా బాబు మేము మా చరిత్ర మాకుంది, నీ చరిత్ర ఏంది, నీ చరిత్ర ఏంది? జనసేన అధ్యక్షుడితో అదే సమాధానమే. జనసేన అధ్యక్షుడితో మీరు ఆఖరికి ఆ రోజున భుజాలు కలుపుకొని ఓట్లు వేయించుకొని మేము చేశారు కదా, గెలిచారు కదా, 12 ఏళ్ళు అవుతుంది కదా. ఆఖరికి ఈ రోజు మీరు ప్రకటించండి, బీజేపీ వాళ్ళు అటు నుంచి చంద్రబాబు నాయుడు గారు ఈ సమస్య పరిష్కారం చేస్తాం, మేము చేస్తాం. మీకు చేసేకి చేత కాదు, చేసేకి చేత కాదు, చేసేకి చేత కాదు, ప్రకటించండి. రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలో మీరు పెట్టండి, మేము ఆమోదింపజేస్తాం. మీరు పెట్టరు, చెయ్యరు. అసలు ట్వీట్లు ఫేస్బుక్ లో కోట్లాది మంది ఉంటారు. ఆఖరికి మోడీ గారు మాట్లాడరు, బీజేపీ అధ్యక్షుడు మాట్లాడు. అడిగేదేమంటే ఈ రోజున మీరు నిజాయితీ ఉంటే చంద్రబాబు నాయుడికి లేదు, ముద్దాయి మీరే, మేము చేయలేదనే కదా మీరు ఇచ్చింది. మీరు పెట్టలేదా? బీజేపీ అస్యూరెన్స్ లో పెట్టలేదా? టీడీపీ వాళ్ళు పెట్టలేదా? ఇప్పుడు చెప్పు, ఇప్పుడు చెప్పండి. మీరు ఏం చెప్తా? ఆఖరికి 15 లక్షల గురించి మాట్లాడతా, మీ స్వచ్ఛ భారత్ గురించి కూడా మాట్లాడతా. రూపాయి స్వచ్ఛ భారత్ కాలర్ చాలాసేపు వెయిట్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు, వాసు గారు మరొకరు ఈస్ట్ గోదావరి నుంచి. వాసు గారు నమస్కారం సార్. నమస్తే అండి. అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్తే అండి. గుడ్ 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 సార్. నా బెకోలు మండలం ఆరికిరేవుల గ్రామం నుంచి మాట్లాడుతున్నానండి. వాసిరెడ్డి మాట్లాడండి. మండల ప్రచార కమిటీ అధ్యక్షునండి నేను. ఏ పార్టీకి?
వైఎస్ఆర్సీపీ మండల ప్రెసిడెంట్ కింద ఓకే, తప్పులేదు. అట్లా పార్టీ పేరు చెప్తే మంచి సార్ ఈ రోజు జరుగుతున్న పరిణామాలు తీసుకుంటే సార్ ఈ రోజు జరుగుతున్న పరిణామాలు తీసుకుంటే సార్ ఆ రోజు అడిగారా సార్ ఓసీ కాపులు బీసీలో కలపమని? ఆ రోజు అడిగారా సార్ రుణమాఫీ చేయమని రైతులు? ఆ రోజు అడిగారా సార్ మన డ్వాక్రా మహిళలు రుణమాఫీ చేయమని? సార్ అన్ని చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చేసి ఈ రోజు ఎవరన్నా ఎదురు తిరుగుతుంటే వాళ్ళని ఇబ్బందులు పెట్టి కేసులు పెట్టి వేరే వాళ్ళ మీద నిందలు వేయడం తప్ప ఆయన చేసేది ఏముంది సార్? అంతేనా? ఈ రోజు మనం చూస్తున్నాం సార్, నిధులు లేవు అంటున్నారు. అప్పటికాలకి 1800 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి సార్? అలాగే మనకి సాగర్ సంఘం అని చెప్పేసి 40 కోట్లు ఖర్చు పెట్టారు సార్. 2 రోజులకే 40 కోట్లు ఖర్చు పెట్టారు. అలాగే మనం ఈ శంకుస్థాపనకి 400 కోట్లు 4000 కోట్లు ఖర్చు పెట్టారు సార్. ఈ రోజు ఎవరికన్నా సంక్షేమ సంఘాలకి నిధులు ఇవ్వాలంటే డబ్బులు లేవంటారు. డబ్బులు వృధా అవుతున్నాయనేది మీ బాధ. రైట్, ఓకే, మీ బాధ అర్థమైంది. మడకసిరి నుంచి సత్యనారాయణ గారు. సత్యనారాయణ గారు నమస్కారం. మాట్లాడండి. నమస్కారం సార్. ఇప్పుడు కాపు సామాజిక వర్గం బీసీ అంటున్నారు. ఆల్మోస్ట్ ఇప్పుడే 1,20,00,000 బీసీలు ఉన్నారు. ఇప్పటికే బీసీలకు న్యాయం జరగటం లేదు. ఇంక మళ్ళీ ఏ బీసీని ముంచడానికి సార్ కాపు బీసీలకు చేర్చడం? మరి ఏం చేద్దాం? మరి ఎన్నికల హామీలు ఇచ్చినప్పుడు అన్ని పార్టీలు ఇచ్చినాయి. ఇప్పుడు మీ మంత్రి గారు ఇక్కడ మాజీ మంత్రి గారు ఉన్నారు, మీ బీజేపీ ఆయన, మీ జిల్లా ఆయన, వాళ్ళిద్దరిని అడగండి మరి ఎట్లయితే. అదే సార్ వాళ్ళని అడుగుతున్నా. ఇప్పుడు ఇంకోటి ఏమంటే బయోమెట్రిక్యులేషన్ రైట్స్ పెట్టారండి ప్రజలకి. వాళ్ళు అంతా బెంగళూరులో ఉంటారు, మడకసిర ఏరియా నుంచి. ఇప్పుడు వాళ్ళు ప్రతి నెల రావాలి అంటే 1000 రూపాయలు 500 అవుతుంది సార్. కనీసం ఒక 3 నెలలకు ఒకసారి ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటే బాగుంటుంది అని నా అభిప్రాయం అండి. బెంగళూరులో ఉండి ఇక్కడ తీసుకుంటే ఎట్లా మిత్రమా మీరు? వాళ్ళు లేదు సార్, కూలీకి పోతూ ఉంటారు బెంగళూరు. రైస్ కార్డు, రేషన్ కార్డు అంతా, ఆధార్ కార్డు అంతా ఇక్కడే ఉంటది. ఓకే, అర్థమైంది. ఒక్కసారి జీవన్ రెడ్డి గారు కూడా ఒక నిమిషం మాట్లాడండి. ఒక్క నిమిషం జీవన్ రెడ్డి గారు, మీరు కూడా దీని మీద వ్యాఖ్యానిస్తే. గారు ఒకటే మాట చెప్తా. గత పూర్వకాలంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఇతర పార్టీలు ఏవైనా మేనిఫెస్టోలు పెట్టుంటే అవి తూతూ మంత్రంగా ఉండేది సార్. గతంలో రామ జన్మభూమి నుంచి పడితే మొన్న కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నంత వరకు మేనిఫెస్టో. కానీ ఇప్పుడు ఏ ప్రభుత్వాలైనా అటువైపు తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, ఇటువైపు మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను తూచా తప్పకుండా అమలు చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిది ఉందండి. ఇప్పుడు మా దగ్గర తీసుకుంటే దాదాపుగా 137 అంశాలను మేము అమల్లోకి తీసుకొచ్చాం. ఒక KG to PG విద్య తప్ప ప్రతి ఒక్కటి. ఇప్పుడు హైదరాబాద్ ను కూడా రేపు పొద్దున విశ్వనగరంగా మార్చాలంటే మార్చాల్సిన బాధ్యత మాకుంది. ఇలా ప్రజా తీర్పు మాకు ఇచ్చింది కాబట్టి రేపు ఖచ్చితంగా ఉంది. అదే విధంగా కాపులను బీసీలో చేర్చాలని మేనిఫెస్టోలో పెట్టినారు కాబట్టి దానికి సంబంధించి ప్రభుత్వం వెంటనే స్పందించాలి. అటువైపు ఆయన దీక్ష చేస్తా ఉన్న తరుణంలో కూడా మరి హౌస్ అరెస్ట్ చేయడం కానీ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రగా ఏమన్నా చూడొచ్చా? అనేక ఈ ప్రాంతాల్లో కూడా జరుగుతాయి రిజర్వేషన్. కాంగ్రెస్ అదే తెలుగుదేశం పార్టీలో ఉన్న కాపులు బయటికి పోతారనే, తెలుగుదేశం పార్టీలో ఉన్న కాపులంతా బయటకు వెళ్ళిపోతారు, ఎమ్మెల్యేలు మంత్రులంతా భయపడతారు. చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారంటే, ఆయన ఈ రాష్ట్రం గురించి మాట్లాడమని హోంశాఖ ఆ రోజున పిలిస్తే ఆయన ఏపీ భవన్లో పోయి కూర్చుంటే ఏం పేపర్ కూడా ఇవ్వకుండా ఈ రాష్ట్రం కోసం ఆ రోజు ప్రభుత్వం అతను అన్నిటికీ ఏర్పాటు చేసింది, అతను రక్షణ కల్పించింది. ఈ రోజు ఒక కాజు కోసం అంటే మేము తెలుగు తక్కువలు కాదు, మేము ప్రజాసంపద పనిచేసాం. చంద్రబాబు నాయుడు గారు ఆఖరికి ముద్రగడ పద్మనాభం గారు, అయ్యా నువ్వు చెప్పిన మాట అమలు చేయవయ్యా అని చెప్పి ఆయన కూర్చుంటే ఆయన కొట్టిస్తా అంటాడు, ఐఎమ్ సారీ ఆయన అరెస్ట్ చేపిస్తా అంటాడు, ఎవరిని పోయినంటాడు, ఇంట్లో 2 లక్షల కోట్లని ఆరోపణ చేయొచ్చా? అదే దాని సమానం చెప్పుకోమని చెప్పండి. ఇప్పుడు 2 లక్షల కోట్లకి ఈయన సమానం చెప్పుకోవచ్చు, ఆయన అడగచ్చు. కానీ సమస్య ఏంటంటే ఈ 2 విషయాలండి. చంద్రబాబు నాయుడు గారు మొన్నేమో నిన్న కుల రాజకీయాల గురించి మాట్లాడి సమస్య పక్క పెట్టే ప్రయత్నం చేశారు. ఈ రోజేమో ఈ 2 లక్షల కోట్ల గురించి మాట్లాడతాడు. ఈ 2 లక్షల కోట్ల చర్చ కానీ 2 ఎకరాల చర్చ కానీ 10 సంవత్సరాల క్రితం నుంచి విని చేస్తా ఉన్నాం. ఇంకోసారి చర్చించవచ్చు. అదిగా సమస్య. ఒక మాట, ఇంకో విషయం ఇక్కడ తీసుకుంటే ప్రధానంగా ఎక్కడ అన్యాయం జరిగితే 24 గంటలు 365 రోజులు ప్రజల మధ్యలో ఉంటున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒకవైపు ప్రజాస్వామ్యంలో ఓటింగ్ జరిగితే ఆయనే ఓటేయడు. ఒక పార్టీకి జాతీయ అధ్యక్షుడు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీతో, అటువైపు టీడీపీతో ప్రభుత్వంతో పొత్తులో ఉంటాడు, మాట్లాడతాడు, వాళ్ళతో అనుసంధానంగా ఉంటాడు, ఇటు వచ్చి ఓటేయడు. మరో విధంగా అటువైపు కాపు రిజర్వేషన్ గురించి జరుగుతూ ఉంటే దాని గురించి స్పందించను, నేను మాట్లాడంటే ఎంతవరకు నిన్న మాట్లాడాడు కానీ డైరెక్ట్ గా కొంత ప్రభుత్వాన్ని చర్చలు జరపని మాత్రం సూచించాడు. సూచించాల్సిన డైరెక్ట్ వెళ్ళాల్సి. ఒక్క నిమిషం. పిఠాపురం నుంచి హలో, మీ పేరండి? నమస్కారం అండి, మీ పేరు? నా పేరు సతీష్ అండి. సతీష్ గారు మాట్లాడండి సార్. ఇప్పుడు ఎలా అంటే ఈ మెయిన్ పోస్ట్ అన్నది ఒక చిత్తు కాగితంలో తయారయ్యేలా కనిపించే విధంగా ఉంది సార్.
అసలు మెయిన్ ఫేస్ట్ యొక్క విలువలేంటి, దాని యొక్క ఇదేంటి, అసలు దాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి ఎంత నిలకడగా ఉండాలి దాని గురించి అని ఒక ఆలోచన పోయేది సార్ మొత్తం. అంతేనంటారు. నెక్స్ట్ ఏంటంటే అయిపోయిందేమో ఇప్పుడు తప్పనిసరిగా అండి, ఒకవేళ ఇది ఇంపాసిబుల్ అని జరగడం, ఓసీలు బీసీలు కావడం, మేము బీసీ అండి, ఒకవేళ ఇదే కనుక జరిగితే చాలా ఉధృతంగా ఉంటదండి. అయితే మీరు సాంకేతికంగా పరిష్కారం చేసుకోండి, మాకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పరిష్కరించండి. ఇక్కడ ఈస్ట్ గోదావరిలో ఎలా ఉందంటే అండి, చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయండి. రేపు కూడా మళ్ళీ ఈ బీసీలు కూడా ఇప్పుడు లేస్తున్నారండి ఒకరొకరు. దీని గురించి ఏమాత్రం బీసీలకి హాని కలగకుండా ఓసీలకి చేయండి, కాదని అంటలేదు, మేము అందరం కలిసే ఉంటాం ఇక్కడ. కానీ ఇక్కడ పోలీసు వాళ్ళు చేసే పరిస్థితి అయితే చాలా విషమంగా ఉందండి. పోలీసు వాళ్ళు మీ జోలికి ఎందుకు వస్తారు? మీరు జోలికి రారు. మా జోలికని కాదండి, అందరిని ఆఫ్ చేస్తున్నారు. మేము ఎక్కడికైనా బయటకు వెళ్ళాలంటే మమ్మల్ని ఆఫ్ చేస్తున్నారండి. మిమ్మల్ని ఆఫ్ చేస్తున్నారా? అందరినీ, అందరికి ఇబ్బంది కలుగుతుందండి. దీన్ని త్వరగా పరిష్కరించి చేస్తే ఇక్కడ ఈస్ట్ గోదావరిలో చాలా బాధపడతారు జనం అండి. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్యతంగా పోలీసులు ఇటువంటి వాటికి దూరంగా ఉండాలని చెప్పేటువంటి పార్టీ, మరి ఇప్పుడు ఎందుకు అంత నిర్బంధాలుగా? అంటే మొన్న తిని అనుభవం రీత్యా ఏమన్నా ముందు ఎక్కువ జాగ్రత్త తీసుకుంటున్నారేమో మిత్రమా? సతీష్ గారు చెప్తా ఉన్నారు, అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే చిత్తు కాగితం లాగా ఉన్నది, కానీ తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా మా మేనిఫెస్టో అంటే ఒక్క నిమిషం కూడా మాట్లాడలేదు మేము. ఇట్లాంటి మా మేనిఫెస్టో, మా భగవద్గీత, మా ఖురాన్, మా బైబిల్ అని చెప్పాం. 137 అంశాలు మేము ఆన్లోకి తీసుకొచ్చాం. కానీ ఆ రాష్ట్రంలో జరగనందుకు ఎన్టీ ద్వారా ఈ రాష్ట్రం అనడం సతీష్ గారు మేనిఫెస్టోని మేము భగవద్గీతగా భావిస్తా ఉన్నాం. ప్రతి అంశాన్ని తూచా తప్పకుండా మా గౌరవ ముఖ్యమంత్రి గారు అమల్లోకి తీసుకొస్తున్నారు. విజయబాబు గారు మీరు కంప్లీట్ చేయండి. మేనిఫెస్టోస్ కి సంబంధించి అయితే ఆర్టీఐ చట్టంలోకి రాజకీయ పార్టీలు రావాలంటే అక్కడికి వచ్చేసరికి అందరూ ఒకటే ఉన్నారు. నిజంగా మరి ప్రజలకు జవాబుదారీగా ఉంటే మా పరిధిలోకి రావాలి. ఇక మళ్ళీ బ్యాక్ టు ఈ విషయానికి వచ్చినట్టయితే, ఇందాక పెద్దల సైజానంద్ గారు చెప్పారు, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కాపులకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పని ఆ రోజున చెప్పారు. ఇంకా దారుణమైనటువంటి అంశం ఏంటంటే, పాపం నిజమేని నమ్మినటువంటి కాపు నాయకులు ఇక్కడ నుంచి చచ్చి చెడి కింద పడి మీద పడి జనరల్ బోగీల్లో ప్రయాణం చేసి ఢిల్లీకి వెళితే, ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ అండి. ఢిల్లీకి వెళితే అక్కడ ఉన్న ఒక పెద్ద ఆయన ఇప్పుడు పరామర్శకు కూడా వెళ్తున్నట్టున్నాడు. పాపం వాళ్ళు భోజనం చేశారా లేదా, వాళ్ళకి సరైన వసతులు ఉన్నాయని, మీరు ఎక్కడ స్టే చేశారని కూడా అడగకుండా ఆకలితో వాళ్ళు, ఇది సాక్షాత్తు కాపునాడు ఫామ్ అయినప్పటి నుంచి ఉన్నటువంటి పిళ్ళా వెంకటేశ్వరరావు లాంటి పెద్ద వాళ్ళు కూడా మధ్యాహ్నాలు భోజనం కూడా చేయకుండా వాళ్ళు అక్కడ ముంగాళ్ళ మీద ఢిల్లీ వీధుల్లో పడి ఉంటే వాళ్ళని సోనియమ్మ దగ్గరికి తీసుకెళ్లకుండా వాళ్ళని అక్కడే ఇది చేస్తే, పల్లంరాజు గారు వచ్చి వాళ్ళకి భోజనాలు 3 గంటలకు 4 గంటలకు భోజనాలు పెట్టించి అప్పుడు వాళ్ళు ఇచ్చేసిన పరిస్థితి ఉంది. తర్వాత కమిషన్ గురించి చెప్పారు. కమిషన్ ఏంటంటే పుట్టుస్వామి కమిషన్ అనేది సంయుక్త ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు తీసుకున్నటువంటి రిపోర్ట్, దట్ విల్ నాట్ అప్లికబుల్ టు ది ఎగ్జిస్టెన్స్ ఆంధ్రప్రదేశ్. అయితే ఏంటంటే వారు అన్నట్టు అది ఆ రిపోర్ట్ ఆధారంగా కూడా ఖచ్చితంగా తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఈ జీవోలు అనేటువంటి కోర్టులో కొట్టేస్తాయి కాబట్టి డెఫినెట్ గా శాస్త్రీయంగా మళ్ళీ ఒక కమిషన్ ఇవ్వాలి. అయితే అదే క్రమంలో ముద్రగడ గారు డిమాండ్ చేస్తున్నట్టుగా నిన్న గ్రేటర్ హైదరాబాద్ కాపు సంఘాలన్నీ కలిసి మంజునాథ్ మీద లిటిగేషన్ గా మాట్లాడినాయి కదా, ఈ మంజునాథ్ నమ్మడానికి లేదు. అదంతా మళ్ళీ కదా టైం కమిషన్ సమావేశం అయినప్పుడల్లా అక్కడికి వెళ్ళటం, ఆ బల్లల మీద అరవటం, గొడవ చేయటం ఎన్ని జరిగి అదంతా మళ్ళీ పెద్ద స్టోరీ. మంజునాథ్కి ఏం సంబంధం? ఒక కమిషన్ చైర్మన్ గా పనిచేసిన సందర్భంలో ఏకపక్షంగా వివరించారన్నటువంటి ఆరోపణ అవన్నీ ఉన్నాయి. అది తప్పు కదా కృష్ణబాబు. ఒక కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత, ఒకవేళ కమిషన్ నివేదిక బయటకు వచ్చిన తర్వాత దాంట్లో ఏదైనా లోపాలు ఉంటే అది ట్రాన్స్పరెన్సీ బయట పెడతారు. మనం కొమ్మిన దగ్గర ఒకటి మీరు మధ్యలో అప్పుడు సైజన ఈ రోజు ఒక కాపులకు సంబంధించిన సమస్య ఒకటి బయటకు తీసుకొచ్చారు. ఇదే ఇంకా రాష్ట్ర ప్రభుత్వం చాలా సమస్యలు ఫేస్ చేయాల్సింది. ఒడ్డెర్లను ఎస్టీలో చేర్చామనేటువంటిది ఒకటి వచ్చింది, బోయల్ని ఎస్టీలో చేర్చామనేటువంటి నోరు మెదపలేనటువంటి కులాలు ఏంటన్నా ఉంటే దానిలో తరపున మాట్లాడే వ్యక్తులు కూడా ఉంటారు. అయితే ఇప్పుడు ఒక సమస్య ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో 49 రిజర్వేషన్, 49%, తమిళనాడుకు వచ్చేసాలకు ఈరోజు 69 ఉంది, 72 కోర్టులో ఉన్నా కూడా తెలంగాణ కమిషన్ కూడా ఒక కాపులకే కాదండి, మిగతా నేనేమంటే సమగ్రమైనటువంటి కుల
గణన జరిగింది. గణన జరగాలి. సెంట్రల్ గవర్నమెంట్ బయట పెట్టలేకపోతుంది. కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఒక కేసు కారణంగా బయట పెట్టలేకపోతుంది. పర్సెంటేజ్ మాత్రం రిలీజ్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు వాటికి వెసులుబాటు ఉంది. నేనేమంటున్నా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా ఇప్పుడేదో దీన్ని మన దుందుడుగా ఏదో క్లోజ్ చేయకోకుండా అన్ని కులాల మీద సమగ్రమైనటువంటి శాస్త్రీయమైనటువంటి విచారణ జరగాలి. జస్టిఫికేషన్ రావాలనేటువంటిది జాతీయ స్థాయి విధానం రావాలి. విజయబాబు గారు కాంగ్రెస్ పార్టీ చాలా మందిని పెద్దవాళ్ళని చేసింది. పోయినా కాంగ్రెస్ పార్టీని చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. ఆ రోజు బహుశా మీరు పేరు చెప్పి చిరంజీవి గారి పేరు అనుకుంటున్నాను. నాగరికి బహుశా తప్పు అయితే నేను సరిదిద్దుకుంటా. కానీ ఆ రోజున పల్లంరాజు కూడా కాంగ్రెస్ పార్టీ అండి. అనేది ఏమంటే ఆ రోజున సరిగ్గా డీల్ చేయబడకపోతే ఈ రోజు వచ్చిన కష్టమేంది? ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలో పెట్టినాయి. చాలా మంది పెద్దవాళ్ళని చేశారని ఏంటంటే ఇప్పుడు ఏదో తెలుగుదేశం ఉద్ధరిస్తుందని నేను ఆయన ఉద్దేశం మీకు కూడా మా హయాంలోనే పదవి వచ్చిందని చెబుతున్నాడు. అదేం కాదండి, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. అంటే కాంగ్రెస్ అందరికీ మేలు చేస్తుంది. నాకేదో చేసింది కాబట్టి ఏ తప్పులు చేసినా కూడా నెత్తికి చేయకూడదు అనేది ఒట్టి మాట. ఒకవేళ ఆ ప్రాసెస్ లో అయితే ఈవెన్ నౌ ఇట్ సెల్ఫ్ ఆల్సో ఐఎమ్ రెడీ టు రిజైన్. దాన్ని మీరు అట్లా తీసుకుంటే ఎట్లా? మీ ఇష్టం వచ్చి తీసుకోండి, కానీ మీ నిర్ణయం మాకు అభ్యంతరం లేదు. కాకపోతే అడిగేది ఏంటంటే బాగా చెప్పినట్లు అది ఆ రోజున మా హయాంలో ఇదే స్ట్రెస్ రాలేదు. అయినప్పటికీ మేము ఏం చెప్తున్నామంటే ఆఖరికి అయ్యా జరిగింది రండి ముందుకి మేము ఉన్నాం కదా. ఇప్పుడు చిన్న విరామం తర్వాత గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మళ్ళీ ఈవీఎంల సమస్య వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఈవీఎంలలో మోసం జరిగిందని ఆరోపిస్తోంది. అలాగే ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా ఈవీఎంలు అన్ని టీఆర్ఎస్కి ఎదురు చేశారని చెప్పి ఆయన ఆరోపిస్తున్నారు. దీనిపై మరి జీవన్ రెడ్డి గారు ఏం వివరణ ఇస్తారో చూద్దాం. ఇప్పుడు చిన్న విరామం.